మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి 19వ తేదీన మార్నింగ్ షిఫ్ట్‌లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ క్వెషన్స్ అన్నిటిని కూడా వాటి యొక్క ఆన్సర్స్‌తో పాటు చూద్దామండి. వీలైన వరకు క్వెషన్స్‌కి ఆన్సర్ గ్యాదర్ చేయడం జరిగింది. వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. ఇక్కడ మొదటి క్వెషన్ చూద్దామండి. ఎఫ్ఎల్ఎన్‌లో లేనిది. సో, క్వెషన్‌లో ఆప్షన్‌ని బట్టి మనం ఏరుకోవాల్సి ఉంటుందండి. అసలు ఎఫ్ఎల్ఎన్ అంటే ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ అండి. అంటే దాని అర్థం ఏంటంటే ప్రాథమిక అక్షరాస్యత మరియు సంఖ్యా జ్ఞానాన్ని సూచించేది ఈ ఎఫ్ఎల్ఎన్ అండి. మరి బౌద్ధ విద్య, ముస్లిం విద్య, గురుకులాల విద్య, ఇది జైన విద్యా విధానంలో గురుకులాల విద్య అనేది ఉంటుంది. మేబీ క్వశ్చన్ అయితే మనకి రాంగ్గా రావడం జరిగిందండి ఇది. మరి ఈ జైన విద్యా విధానం అనేది మహావీరుడు బోధించాడండి. నెక్స్ట్ ఎన్పిఈజిఎల్. ఎన్పిఈజిఏఎల్ లక్ష్యాలు లేనిది ఏంటి? అసలు ఈ ఎన్పిఈజిఏఎల్ అంటే ఏంటంటే నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్స్ అట్ ఎలిమెంటరీ లెవెల్ అండి. అంటే ప్రాథమిక స్థాయిలో బాలికల విద్యకును ప్రోత్సహించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క, ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం అండి. అంటే దీనిలో ఉన్నటువంటి లక్ష్యాలు ఏమిటి అంటే బాలికల నమోదును పెంచడం, వారి హాజరు నిర్ధారించడము మరియు వారి అభ్యసన స్థాయిలను మెరుగుపరచడం అండి. సో, ఈ విధంగా వీటి యొక్క లక్ష్యాలండి. ఆప్షన్ బట్టి మనం లేనిదైతే తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ లింగ సమానత గురించి తెలిపే ఆర్టికల్ ఏది అని అడిగాడండి. ఇది ఆర్టికల్ 14 అండి. 14 ఆర్టికల్ ప్రకారంగా లింగ సమానత గురించి తెలిపే ఆర్టికలే ఆర్టికల్ 14 అండి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ 2015. ఎన్సిఎఫ్ 2015 బహిర్గతం చేసే అంశం ఏంటి? అసలు ఎన్సిఎఫ్ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే ఫ్రేమ్వర్క్. మరి ఇందులో ఏది దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటే జ్ఞాన నిర్మాణానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందండి. సో, అదేవిధంగా నిజ జీవిత పరిస్థితుల్లో ఏదైనా సమాచారాన్ని యాంత్రికంగా గుర్తుంచుకోవడం కంటే దానిని విశ్లేషించి అర్థం చేసుకొని నిజ జీవిత పరిస్థితుల్లో వర్తింపజేయడానికి ఈ ఎన్సిఎఫ్ అనేది బహిర్గతం చేసే అంశం అండి. మరి ఆప్షన్స్ బట్టి మనకి ఆన్సర్ అయితే తెలుస్తుందండి. నెక్స్ట్ అందరూ చదవాలి, అందరూ ఎదగాలి, ఈ నినాదము. ఇది సర్వశిక్ష అభియాన్ యొక్క ప్రధానమైనటువంటి నినాదమే అందరూ చదవాలి, అందరూ ఎదగాలండి. ఇది ప్రాథమిక విద్యను బేసికల్గా 6 నుంచి 14 సంవత్సరాల ఈ వయసు గల పిల్లలందరినీ కూడా నాణ్యమైన విద్యను అందించాలి అనే ఉద్దేశంతో అందరూ చదవాలి, అందరూ ఎదగాలి అనే కాన్సెప్ట్ని సర్వశిక్ష అభియాన్. ఇప్పుడు ఆ సర్వశిక్ష అభియాన్నే రాజ్య విద్యా మిషన్ ఆర్వీఎం కింద రూపొందించిందండి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ ప్రతిపాదించినటువంటి బోధన అభ్యసన విధానం ఏమిటి అంటే ఎన్సిఎఫ్ ప్రతిపాదించినటువంటి బోధన అభ్యసన విధానమే నిర్మాణాత్మకవాదం అండి. నెక్స్ట్ సమీప దూరస్థ నియమం అనగా ఏంటి? సమీప దూరస్థ నియమం అనగానేమిటి? మరి ఇది ఒక వికాస సూత్రాల్లో ఒకటండి. దీని ప్రకారంగా శిశువు వికాసం అనేది శరీర కేంద్రం నుండి బయటి వైపుకు అంటే మధ్య భాగము నుండి అవయవాల చివరలకు జరుగుతుందండి. సో, ఇదే సమీప దూరస్థ నియమం అని కూడా అంటారండి. నెక్స్ట్ మెహరన్ ప్రకారము సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించే సంస్కృతను ఏమంటారు? మరి ముఖ్యంగా ఈ మెహరైన్ బాహ్య సంస్కృత గురించి అయితే భావోద్వేగ వ్యక్తీకరణలో ఈ బాహ్య సంస్కృత గురించి అయితే వివరించడం అయితే జరిగిందండి. ఈయన ప్రకారంగా శబ్దాలు, స్వరం మరియు శరీర భాష అంటే శారీరక సంజ్ఞలు ఎంత ముఖ్యమైనవో ఇది చెప్పిందే మెహరైన్ అండి. మరి ఆప్షన్స్ బట్టి మరి మనం కొద్దిగా తీసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ రూప సిద్ధాంతకర్త, లక్షణాంశ సిద్ధాంతకర్త, నిర్మిత సిద్ధాంతకర్తల గురించి కూడా బిట్ అయితే అడగడం జరిగిందండి. నెక్స్ట్ గోల్డ్మాన్ ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధం లేనిది ఏది అని అడిగాడండి. అసలు ఈ గోల్డ్మాన్ ఉద్వేగ ప్రజ్ఞలో ఏమి ఉంటాయో తెలిస్తే ఏది లేదన్నది ఆప్షన్ బట్టి చూసుకోవచ్చు. అసలు గోల్డ్మాన్ యొక్క ఉద్వేగ ప్రజ్ఞకు సంబంధించినటువంటి స్వీయ అవగాహన, ఫస్ట్ది స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, ప్రేరణ, సానుభూతి, సామాజిక నైపుణ్యాలు ఉంటాయండి. ఇవన్నీ గోల్డ్మాన్ ఉద్వేగ ప్రజ్ఞలో ఉండేవి ఏంటంటే స్వీయ అవగాహన, స్వీయ నియంత్రణ, ప్రేరణ, సానుభూతి, సామాజిక నైపుణ్యాలు అండి. ఇవన్నీ కూడా ఉంటాయండి. నెక్స్ట్ అన్నం చామ్స్కీ వికాస దృక్పథానికి చెందనిది ఏదని అడిగాడండి. నెక్స్ట్ శిక్షణ తరగదు పొందగల మానసిక వికలాంగులు శిక్షణ తరబేదు పొందగల మానసిక వికలాంగుల్ని ఏమంటారని అడిగాడండి.
నెక్స్ట్ నెక్స్ట్ జ్ఞానేంద్రియ వికాసం అభివృద్ధి చెందే దశ ఏది? జ్ఞానేంద్రియ వికాసము అభివృద్ధి చెందే దశ ఏది అని అడిగాడండి. ఇది జ్ఞానేంద్రియ చలనాత్మక దశ అండి. ఇది పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాల వరకు ఉంటుందండి. ఇందులో జ్ఞానేంద్రియాలు అనేవి చూడడం, వినడం, స్పర్శ మరియు కదలిక ద్వారా ఈ యొక్క జ్ఞానేంద్రియ వికాసం అనేది అభివృద్ధి చెందుతుందండి. నెక్స్ట్ సిఏవిడి పరీక్ష వేటిని మాపనం చేస్తుందండి. ఇక్కడ అసలు సిఏవిడి అనేది ఒక జ్ఞానపరమైనటువంటి సామర్థ్యాన్ని కొలిచే ఒక పరీక్ష అండి. ఇందులో సి అంటే కంప్లీషన్ అంటే పూర్ణమన్న వాక్యాలను పూరించడము. ఏ అంటే అర్థమెటిక్ అండి, అంకగణితం, గణిత సమస్యలను పరిష్కరించడం అండి. అక్కడ వి అంటే వొకాబులరీ అంటే పదజాలం, పదాల యొక్క అర్థాన్ని తెలుసుకోవడం. ఇక్కడ డి అంటే డైరెక్షన్స్ నిర్దేశాలు, సూచనలను అర్థం చేసుకోవడం మరియు పాటించడం అండి. ఇది అంతా సిఏవిడి పరీక్ష వీటిని అయితే మాపనం చేస్తుందండి. నెక్స్ట్ కాపీ కొడితే డెబార్ అవుతానేమో అన్న భయంతో పిల్లవాడు కాపీ కొట్టకపోవడం. ఇది దేనికి చెందుతుందంటే పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతుందండి. పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతుంది. ఈ స్థాయిలో పిల్లలు అనే వాళ్ళు శిక్షణ తప్పించుకోవడానికి లేకపోతే బహుమతులు పొందడానికి నియమాలను పాటిస్తారండి. ఇక్కడ డెబార్ అవుతాననే భయం శిక్షణ తప్పించుకోవాలనే కోరికను సూచిస్తుందండి. ఇది పూర్వ సాంప్రదాయ స్థాయికి చెందుతుందండి. నెక్స్ట్ ఇంటర్ పరీక్షను సొంత మాటల్లో రాసింది. ఇది ఏ రకమైన స్మృతి? ఇది ఇక్కడ అర్థ సంబంధ స్మృతి అనేది వస్తుందండి. మరి దీని ద్వారా వాస్తవాలు, భావనలు, సాధారణ జ్ఞానం, పదాల అర్థాలను నిల్వ చేస్తుందండి. వీటి గురించి తెలియజేస్తుంది. కాబట్టి ఇంటర్ పరీక్షను సొంత మాటలో రాయడం అనేది అర్థ సంబంధ స్మృతి అండి. నెక్స్ట్ రక్షక తంత్రాలకు సంబంధించినటువంటి ఒక బిట్టు జతపరచడం రావడం జరిగిందండి. మరి అందులో ముఖ్యంగా నిరాకరణ, ప్రక్షేపణము, హేతుబద్ధీకరణము, ప్రతిచర్య, దమనము, ప్రత్యామ్నాయం వీటి మీద వస్తుంటాయండి. నెక్స్ట్ నిరాకరణ అంటే వాస్తవాన్ని అంగీకరించడానికి నిరాకరిస్తుంటాడండి. నెక్స్ట్ ప్రక్షేపణం అంటే ఏంటి? తనలోని చెడు లక్షణాలను ఇతరులకు ఆపేస్తాడండి. నెక్స్ట్ హేతుబద్ధీకరణ తన చర్యలను తార్కికంగా కనిపించే విధంగా సమర్థించుకోవడం అండి. తాను తప్పు చేసినా సమర్థించుకోవడం అనమాట. నెక్స్ట్ ప్రతిచర్య తన నిజమైన భావాలకు వ్యతిరేకంగా ప్రవర్తించడం అండి. నెక్స్ట్ దమనము అవాంఛనీయమైనటువంటి ఆలోచనలు, భావనలు అచేతనంలోకి నెట్టివేయడం, కావాలని మర్చిపోవడం. నెక్స్ట్ ప్రత్యామ్నాయం ఒక వ్యక్తిపై ఉన్న కోపాన్ని లేదా అసంతృప్తిని బలహీనమైన మరొకరిపై చూపించడమే ప్రత్యామ్నాయం అండి. సో ఈ విధంగా రక్షక తంత్రాలకు సంబంధించి ఒక బిట్ అయితే జతపరచడానికి ఇచ్చిందండి. నెక్స్ట్ ఇంటర్నెట్ ద్వారా హింసాత్మక ప్రవర్తనను నేర్చుకోవడము. ఇది ఏ సిద్ధాంతానికి చెందింది? దీన్నే పరిశీలనాభ్యాసనము లేకపోతే సామాజిక అభ్యాసన సిద్ధాంతానికి చెందిందిగా చెప్పుకోవచ్చండి. దీన్ని రూపొందించిన వారు బండూరా అండి, ఆల్ఫర్డ్ బండూరా. ఇక్కడ వ్యక్తులు ఇతరులు లేదా ముఖ్యంగా మీడియాలో లేదా ఆన్లైన్లో చూసినటువంటి ప్రవర్తనలను అనుకరించడం ద్వారా నేర్చుకుంటారండి. ఆల్ఫర్డ్ బండూరా సాంఘిక అభ్యాసన సిద్ధాంతం. ఓకే అండి. పిల్లలు వక్తృత్వ పోటీల్లో అనర్గళంగా మాట్లాడగలడం అనేది ఏ ప్రజ్ఞ? ఇక్కడ మాట్లాడుతున్నాడంటే భాషా ప్రజ్ఞ అండి. భాషా ప్రజ్ఞకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా గార్డ్నర్ బహుళ ప్రజ్ఞల సిద్ధాంతం ప్రకారంగా భాషా ప్రజ్ఞ ఉన్నవారును ఈ పదాలను సమర్థవంతంగా ఉపయోగించగలరండి. గార్డ్నర్ ప్రకారం అండి బహుళ ప్రజ్ఞల సిద్ధాంతం ప్రకారంగా భాషా ప్రజ్ఞ ఉన్నవారు పదాలను సమర్థవంతంగా ఉపయోగించగలుగుతారండి. వీళ్ళు రాయడంలోనూ మాట్లాడడంలోనూ నిష్ఠాతులుగా ఉంటారు, బహుళ ప్రజ్ఞలు కాబట్టి. సో వీళ్ళు గార్డెనర్ అండి, బహుళ ప్రజ్ఞ సిద్ధాంతం. నెక్స్ట్ రేఖాంశాల గురించి సరికానిదంటూ ఒకటి అడగడం జరిగిందండి. నెక్స్ట్ చట్టం ముందు అందరిలో సమానులే. ఇది ఏ రాజ్యాంగంలోని అధికారాన్ని అడిగాడండి? అధికరణ 14 అండి. అధికరణ 14 అండి. అదేవిధంగా రాష్ట్రపతి రాజ్యసభకు ఎంతమందిని నామినేట్ చేస్తాడు అని అడిగాడండి? 12 మందినండి. 12 మంది అండి. నెక్స్ట్ అబ్దుల్ కలాం యొక్క పదవీ కాలం అడిగాడండి. 2002 నుంచి 2007 అండి. ఇక్కడ అబ్దుల్ కలాం అనేది 11వ రాష్ట్రపతి అండి, 11వ రాష్ట్రపతి. నెక్స్ట్ దక్కన్ ప్రాంతంలో ఉన్నటువంటి ఒకే ఒక మహాజనపదం ఏది అండి అంటే ఇది దక్కన్ పదంలో ఉన్నటువంటి ఏకైక మహాజనపదమే అస్మాక అంటామండి. అస్మాక ఇది గోదావరి నది ఒడ్డు ఉందండి అస్మాక. అదేవిధంగా సహజ వాయువు గురించి ఇచ్చారండి. మరి ఆప్షన్ ఏమి ఇచ్చాడో మనకు తెలీదు. మరి ఈ సహజ వాయువులో ముఖ్యంగా ఉండేది ఏంటంటే మీథేన్ అండి. మీథేన్ CH4 అంటాం మనం. CH4 ఇది శుభ్రమైనటువంటి ఇంధనం అండి. నెక్స్ట్ భారతదేశంలోని ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం గురించి అడిగాడండి. మరి భారతదేశంలో ఏకైక క్రియాశీల అగ్నిపర్వతం అనేది బారెన్ ద్వీపం అండి.
బారెన్ ద్వీపం. ఇది ఎక్కడ ఉంది అంటే అండమాన్ నికోబార్ దీవుల్లో ఉందండి. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉందండి. నెక్స్ట్ 1492 అండి. ఇక్కడ సరిగ్గా పడలేదు. 1492లో మొట్టమొదటి భౌగోళిక గ్లోబ్ని ఎవరు రూపొందించారు అంటే మార్టిన్ బెహామ్ అండి. భౌగోళిక గ్లోబ్ని రూపొందించింది ఎవరంటే మార్టిన్ బెహామ్ అండి. మరి దీనినే ఈ యొక్క గ్లోబ్ని మనం ఏమంటామంటే ఎరిడప్పైల్ అని పిలుస్తారంటారండి. ఎరిడప్పైల్. నెక్స్ట్ అండి మల ఇరులాల్ గోండ్ తెగ ఏ ప్రాంతానికి చెందింది అడిగాడండి. మరి ఈ తెగ అనేది ముఖ్యంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఈ మల ఇరులాల్ గోండ్ తెగ అనేది చెందుతుందండి. మరి ఆప్షన్ ఏమి ఇచ్చాడు అన్నది మనకి ఐడియా లేదండి. నెక్స్ట్ విజయనగర సామ్రాజ్యమును మండలాలుగా విభజించినది. ఈ విధంగా అడిగాడండి. అదేవిధంగా మిథాలీ రాజు గురించి కూడా అడగడం జరిగిందండి. మిథాలీ రాజ్ మరి మహిళల అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి అండి. మరి ఆప్షన్ ఏమి ఇచ్చాడో మనకు తెలియదు కానీ అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రీడాకారిణి అండి. అదేవిధంగా 6 ప్రపంచ కప్పులు ఆడిన ఏకైక మహిళా క్రీడాకారిణి అండి. 6 ప్రపంచ కప్పులు ఆడిన ఏకైక మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ అండి. నెక్స్ట్ త్రిధ్రువ ప్రక్రియలో భాగం కానిది ఏది అని అడిగాడండి. అసలు భాగమైన ఏది చూద్దామండి. మొత్తం 3 పోలార్లో మొదటిది విద్యార్థి అండి, రెండవది ఉపాధ్యాయుడు, మూడోది సమాజము లేదా పాఠ్య ప్రణాళిక లేదా వాతావరణం అండి. ఈ 3 కూడా ఈ త్రిధ్రువ ప్రక్రియలో ఉంటాయి. మరి ఆప్షన్లో ఏమి ఇచ్చాడో దాన్ని బట్టి మనం ఏరియా ఇచ్చండి. నెక్స్ట్ సింపోజియం నిర్వహణ లక్ష్యం కానిది ఏది అని అడిగాడండి. సింపోజియం. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ ఒలింపిక్స్ చిహ్నము రంగులు దేశాల గురించి అడగడం అయితే జరిగిందండి. ఇందులో ముఖ్యంగా 5 రింగులు అయితే ఉంటాయండి. 5 రింగులు అయితే ఉంటాయండి. మరి ఆ దేశాలు ఏంటంటే నీలం అయితే యూరప్ అండి. నీలం యూరప్ అండి. పసుపు ఆసియా అండి. నలుపు ఆఫ్రికా. అదే ఆకుపచ్చ అయితే ఆస్ట్రేలియా. అదే ఎరుపు అయితే అమెరికా అండి. ఈ విధంగా 5 రింగులు ఉంటాయి. 5 రింగులు 5 ఖండాలను అయితే చూస్తుంటాయండి. నీలం యూరప్, పసుపు ఆసియా, నలుపు ఆఫ్రికా, ఆకుపచ్చ ఆస్ట్రేలియా, ఎరుపు అమెరికా అండి. ఇదండి. నెక్స్ట్ సోర్స్ కోడ్ బుక్ గురించి అడగడం జరిగిందండి. సోర్స్ కోడ్. అదేవిధంగా జ్ఞానపీఠ అవార్డు గురించి అడిగాడండి. ముఖ్యంగా ఈ జ్ఞానపీఠ అవార్డు అనేది సాహిత్యంలో అత్యున్నత పురస్కారం అండి. మరి ఎవరికి ఇస్తారు అంటే రాజ్యాంగం గుర్తించిన 22 భాషల్లో ఏదైనా ఒక భాషలో విశేషమైనటువంటి సాహిత్య కృషి చేసినటువంటి రచయితలకు ఇస్తూ ఉంటారు. మరి క్వశ్చన్ ఏదన్నది పూర్తిగా తెలియలేదు. జ్ఞానపీఠ అవార్డు గురించి మాత్రం పడ్డదండి. అదేవిధంగా స్పోర్ట్స్ శిక్షణ అకాడమీ గురించి కూడా పడడం జరిగిందండి. నెక్స్ట్ NCF 2005 అండి. సో ఇది ఆల్రెడీ చెప్పడం. మానసిక చలనాత్మక రంగం. అదేవిధంగా మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాల గురించి కూడా పడ్డదండి. అంటే మేబీ మ్యాచింగ్ అవ్వచ్చు, మరి ఏదో తెలీదు. మన మిత్రులు అయితే ఈ విధంగా పంపించారు. మనోవిజ్ఞాన శాస్త్ర సిద్ధాంతాలు సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతం అండి. జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, ఎరిక్సన్ మనో సామాజిక వికాస సిద్ధాంతము, స్కిన్నర్ కార్యసాధక నిబంధన సిద్ధాంతము, ఆల్ఫర్డ్ బండూరా సామాజిక అభ్యసన సిద్ధాంతం, వైగోటెస్కి సామాజిక సాంస్కృతిక సిద్ధాంతము, మాస్లో అవసరాల సోపానక్రమ సిద్ధాంతం అండి. ఇవన్నీ కూడా ఇదండి. నెక్స్ట్ సమీప దూరస్థం చెప్పేసాం. రక్షాతంత్రం ఇక్కడ వచ్చిందండి. శరణాగతుడు ఏ సమాసం అని అడిగాడండి. ఇది సప్తమి అండి. సప్తమి సమాసం అండి. అంటే శరణమునందు అగతుడు అని అర్థం అండి. శరణమునందు అగతుడు అంటామండి. నెక్స్ట్ ఆర్టికల్స్ గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. నెగిటివ్ సెంటెన్సెస్ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సూపర్లేటివ్ డిగ్రీ ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ దివ్వము అనగా అడిగాడండి. ఇక్కడ దివ్వము అంటే ఎలిఫెంట్ అని అర్థం అండి. అదేవిధంగా మినిమేటా వ్యాధికి కారణం ఏంటి అని అడిగాడండి. మినిమేటా అంటే పాదరసం వల్ల వస్తుందండి. పాదరసం అంటే ఏంటంటే ఈ పాదరసం విషప్రయోగం వల్ల సంభవించినటువంటి ఒక నాడీ సంబంధిత వ్యాధే ఈ మినిమేటా వ్యాధి అండి. ఇది ఏమవుతుందంటే ఈ పాదరసం అనేది పారిశ్రామికంగా వ్యర్థ జలాల ద్వారా పాదరసం అనేది సముద్రాల్లోని ఈ నీటిలోకి చేరిపోయి వ్యర్థ జలాల ద్వారా జలచరాల్లోకి ప్రవేశించి ఆ జలచరాలను తినే మానవులకైతే ఈ మినిమేటా వ్యాధికి కారణమవుతుందండి. నెక్స్ట్ శిలాజ ఇంధనం కానిదేటి అని అడిగాడండి. సో అలాగే
అశ్వని కురిస్తే అంతా నష్టం అనున్నది అనేది అడగడం జరిగిందండి. ఇది ఒక సామెత అండి. సామెత అండి. అంటే అశ్వని నక్షత్ర సమయంలో వర్షం వస్తే వ్యవసాయానికి నష్టము, ఆ సమయంలో వర్షం మంచిది కాదు అని సూచించే సామెతే ఇదండి. నెక్స్ట్ మేలుమలుపు ఈ పాఠ్య భాగమును పుష్పలావికల నుండి గ్రహించారండి. పుష్పలావికలు. నెక్స్ట్ పశ్చిమ విక్షోభాల గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. అసలు పశ్చిమ విక్షోభాలు అనేవి మధ్యధరా ప్రాంతం ఉంది కదండి, ఆ మధ్యధరా ప్రాంతం నుండి ఉత్పన్నమయ్యే ఉష్ణమండల తుఫానులే మనం పశ్చిమ విక్షోభాలు అంటారండి. ఇవి శీతాకాలంలో ఏం చేస్తాయంటే భారత ఉపఖండం యొక్క వాయువ్య భాగంలో అకస్మాత్తుగా వర్షం, అదేవిధంగా మంచు, పొగమంచు కలిగిస్తుంటాయండి. ఇది రబీ పంటలకు చాలా ముఖ్యమైనదే ఈ పశ్చిమ విక్షోభాలండి. నెక్స్ట్ రేఖాంశాల గురించి ఇచ్చారు. చట్టం ముందర అందరూ సమానులే ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఆర్టికల్ 14. మరి అబ్దుల్ కలాం ఆల్రెడీ చెప్పడం జరిగింది, 2002 నుంచి 2007 11వ రాష్ట్రపతి. రాజ్యసభకు నామినేట్ చేసిన సభ్యుల సంఖ్య 12 మంది. భారతదేశంలో పాక్షిక క్రియాశీల అగ్నిపర్వతం ఆల్రెడీ చెప్పాను, బారెన్ ద్వీపం. భారతదేశంలో ఒకే ఒకటి ఉంది, అది బారెన్ ద్వీపము. ఇది అండమాన్ నికోబార్ దీవుల్లో ఉందండి. నెక్స్ట్ దక్షిణ ప్రాంతంలో ఉన్న ఒకే ఒక జానపదం ఏది అని అడిగాడు, అస్మాక. మరి అదేవిధంగా సరోజిని నాయుడు గురించి ఇచ్చారండి, నైటింగేల్ ఆఫ్ ఇండియా. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కూడా ఈమె పనిచేసిందండి, మొదటి మహిళ. మరి భారతదేశంలో ఒక రాష్ట్రానికి గవర్నర్గా ఎక్కడ అంటే అది ఉత్తరప్రదేశ్కి పనిచేసినటువంటి మొదటి మహిళ అండి. త్రిధ్రువ భాగాల గురించి, మెదాలి రాజు గురించి గ్లోబును రూపొందించింది. ఖేలో ఇండియా బడ్జెట్ గురించి అండి. ఆల్రెడీ ఒలింపిక్ యొక్క చిహ్నం రంగుల భాగాలు చెప్పాం. జ్ఞానపీఠ అవార్డు. ఇక్కడ గెల్ల రామమ్మ కథను రచించింది ఎవరు? గెల్ల రామమ్మ. మరి గెల్ల రామమ్మ కథను రచించింది అద్దేపల్లి రామ్మోహన్ రావు అండి. అద్దేపల్లి రామ్మోహన్ రావు. అదేవిధంగా ఉన్నట్లు చెప్పే అలంకారం ఏంటని అడిగాడండి, స్వభావోక్తి అలంకారం అండి. అదేవిధంగా పాల్కుర్కి సోమనాథుని బండారు బసవన్న సంబంధించినటువంటి గ్రంథమే బసవపురాణం అండి. అదేవిధంగా భాస్కర శతకానికి సంబంధించినటువంటి పద్యం ఇచ్చాడండి. మరి అదేవిధంగా గుణసంధికి సంబంధించినటువంటి ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ కాకుత్యం శాసప కవి పద్యం ఇచ్చాడండి, ఎవరు రాశారని అడిగాడు. అదేవిధంగా సమర్థుడు అనే పదానికి అర్థం అడిగాడండి. సమర్థుడు అంటే సామర్థ్యం కలవాడు, నేర్పరి, దక్షుడు, శక్తివంతుడు, తగినవాడు అని ఉంటాయండి. మరి ఆప్షన్లు ఏముందో మనకు తెలియదు. అదేవిధంగా ఆంధ్ర మహాభాగవత పుస్తక రచయిత ఎవరు? పోతన. ఇక్కడ చెట్టు పర్యాయ పదాలు అడిగాడండి. చెట్టు, వృక్షం, తరువు, ద్రుమం, పాదపం, భూరూహం, ఇవన్నీ కూడా ఆ పర్యాయ పదాలే. మరి ఆప్షన్లు ఏమి ఇచ్చాడో మనకి తెలియదు. మరి నేటి నుండి పుట్టినది అని అర్థం ఇచ్చే పదం ఏది? అదే నేటి నుండి పుట్టినది అంటే ఆధునిక, నవ్య, నూతన అనే అర్థాలు వస్తుంటాయండి. నూతన అని అర్థం వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి, బృహస్పతి తండ్రి అనే పదానికి అర్థం వచ్చే నానార్థం ఏది అంటే గురువు అండి. గురువు. మరి అదేవిధంగా శృతిదండం కనుక్కున్నది ఎవరు అని అడిగాడండి. అదేవిధంగా కలుషిత నీరు వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అని అడిగాడండి. అయితే కలరా, టైఫాయిడ్, కామెర్లు కూడా వస్తాయండి, హెపటైటిస్ సి వల్ల. అదేవిధంగా అతిసారం, పోలియో, విరేచనాలు, ఇవన్నీ కూడా కలుషిత నీరు వల్ల వస్తుంటాయండి. నెక్స్ట్ ఎన్సిఎఫ్ మార్గదర్శకాల గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. ఎన్సిఎఫ్ మార్గదర్శకాలు మరి జ్ఞానాన్ని పాఠశాల వెలుపల జీవితానికి అనుసంధానించడం, నేర్చుకోవడాన్ని కంఠస్థం చేసే పద్ధతి నుండి దూరం చేయడము, పాఠ్యపుస్తకాలకు మించి పిల్లల సమగ్ర వికాసానికి తోడ్పడేలా పాఠ్య ప్రణాళికను సన్నిధం చేయడము, పరీక్షలను మరింత సరళంగా తరగతి గది జీవితంలో విలీనం చేయడము, ప్రజాస్వామిక పౌరసత్వం యొక్క ఆందోళనను పరిపోషించే గుర్తింపును పెంపొందించడం, ఇవన్నీ కూడా ఎన్సిఎఫ్ 2005 మార్గదర్శకాలండి. నెక్స్ట్ అవక్షేపణం అంటే ఏమిటి? మరి వాతావరణంలో నీటి ఆవిరి ఉంటుంది కదండి, అది ఘనీభవించి భూమి ఉపరితలంపై నీరు లేదా మంచు రూపంలో పడ్డాన్ని మనము అవక్షేపణం అంటారండి. మరి రెండు గదుల హృదయం కలిగిన పక్షి, దాని గురించి ఏదో అడిగాడండి, మరి పూర్తిగా తెలియదు మనకి ఆప్షన్లో. నెక్స్ట్ ద్రవాల తలతనీయతకు కారణం అడిగాడండి. సో చాలా ఎక్కువ బిట్లను గ్యాదర్ చేసుకుంటూ వాటి యొక్క ఆన్సర్స్తో చెప్తున్నాండి. తప్పనిసరిగా లైక్ చేసి మరి
పేపర్ ఈజీగా ఉందా, టఫ్గా ఉందా అనేది కామెంట్ చేయండి. మీరు ఒకవేళ ఎగ్జామ్ రాసి ఉంటే ఇంకా ఏమైనా క్వశ్చన్లు ఏమైనా మిస్ అయితే మీరు ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్, ఆవరణ వ్యవస్థలో పునరుత్పత్తిదారులు ఎవరు? ఇవి మొక్కలండి. ఇవి ప్రధానంగా మొక్కలండి. నెక్స్ట్, పుష్పంలోని ఆవశ్యక భాగాలు ఏమిటంటే ప్రత్యుత్పత్తికి నేరుగా పాల్గొనే భాగాలైనటువంటి కేసరావళి, అండకోశం. ఈ రెండు కూడా ఆవశ్యక భాగాలండి. ఏంటంటే కేసరావళి, అండకోశం అండి. మరి గొర్రె నుండి ఉన్ని సేకరించడాన్ని మనం ఏమంటుంటామంటే షీరింగ్ అంటామండి. షీరింగ్. గొర్రె నుండి ఉన్నిని సేకరించడాన్ని షీరింగ్ అంటారండి. నెక్స్ట్, తెలంగాణలో సప్తార్షి మండలం మరి మరి ఎక్కడుందో, ఎక్కడ కనిపిస్తుందో చెప్తే తప్పనిసరిగా కామెంట్ చేయండి. నెక్స్ట్, రూపాంతరం చెందిన భూగర్భ కాండం. రూపాంతరం చెందినటువంటి భూగర్భ కాండం. దీనికి ఆన్సర్ తెలిస్తే చాలా ఈజీగా ఉంటాయండి ఇవి. అందు గురించి నేను చెప్పడం లేదు, కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్, ఏం బోధించాలి, ఎలా బోధించాలి, ఎప్పుడు బోధించాలి, వీటి గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, ఆర్టీఈ 2009 తల్లిదండ్రుల విధి యొక్క సెక్షన్ ఏదని అడిగాడండి. ఇది సెక్షన్ 10 అండి. ఇది సెక్షన్ 10. ఈ 10 ప్రకారంగా తల్లిదండ్రులు లేదా సంరక్షకులు తమ 6 నుంచి 14 సంవత్సరాల వయసు గల పిల్లలను పాఠశాలలో చేర్పించి పాఠశాలను విద్యను పూర్తి చేసేలా చూసుకునేదే ఈ తల్లిదండ్రుల విధి. ఇది సెక్షన్ 10 అండి. నెక్స్ట్, వికాసం యొక్క లక్షణాలు ఏమిటి అని అడిగాడండి. క్రమానుగతమైనది, నిరంతరమైనది, వ్యక్తిగతమైనది, సంచితమైనది, సాధారణ నుంచి నిర్దిష్టానికి, అభివృద్ధి మరియు క్షీణత, అంతర్గత బాహ్యకారకాల ప్రభావం, ఇవన్నీ ఉంటాయి కదండి, ఇవ్వండి. నెక్స్ట్, కోస్కాలస్టిక్ ఏరియా, దీని గురించి కూడా అడగడం జరిగిందండి. నెక్స్ట్, కార్యసాధక నిబంధన పునర్బలం గురించి అండి. అంటే బిఎఫ్ స్కున్నర్ ప్రతిపాదించాడు కదండి అభ్యసన సిద్ధాంతం, వాటిలో దీని గురించి చెప్పడం జరిగిందండి. ధనాత్మక పునర్బలం, రుణాత్మక పునర్బలం ఇవి ఉంటాయి కదా, వాటి గురించి కూడా అడగడం జరిగిందండి. నెక్స్ట్, సున్నితంగా ఉండే ఉపాధ్యాయుని నాయకత్వ లక్షణ శైలి ఏంటి అని అడిగాడండి. నెక్స్ట్, ధారణడెక్ ప్రాధాన్యత ఇవ్వని అంశాలు ఏంటి అని అడిగాడండి. మరి అదేంటన్నది తెలియదు మనకి, ఆప్షన్లో తెలియదు మనకి. అంతర్దృష్టి అభ్యసనం గురించి ప్రాధాన్యత ఇవ్వలేదండి ఈ ధారణడెక్. అంటే కోహ్లరు, గెస్టాల్ట్ మనస్తత్వ వ్యాధులు దీనికైతే ప్రాధాన్యత ఇచ్చారు, కానీ దీనికి ప్రాధాన్యత ధారణడెక్ ఇవ్వలేదండి. అదేవిధంగా ఆలోచన, అవగాహన, సమస్య పరిష్కారం ఇలాంటి వాటికి అంత ప్రాధాన్యత అయితే ఇవ్వలేదండి ఈ ధారణడెక్ గారు. మరి ఆప్షన్ ఏమి ఇచ్చాడో మనకి పూర్తిగా క్వశ్చన్ గుర్తుంచుకోవడం చాలా కష్టం. మరి ఆప్షన్లో మరి ఇవ్వలేకపోతున్నారు, దయచేసి ఏమనుకోవద్దు. కుడి ఎడమలో డ్రైవింగ్ చేసి అటువంటి డ్రైవర్ యొక్క బదలాయింపు ఏంటి? మరి ఇది నకారాత్మక అభ్యసన బదిలీ అంటామండి. నకారాత్మక. మరి ఆటను అభ్యసన మాధ్యమంగా సమర్థించినది ఎవరు? మరి ఇక్కడ ఆప్షన్స్ బట్టి మనం చెప్పుకోగలము, కానీ ఆప్షన్స్ బట్టి మరి ఫ్రోబెల్ అయితే కిండర్ గార్డెన్ వ్యవస్థకు ఆద్యుడండి. అక్కడ కొటేషన్ ఏ విధంగా వస్తుందంటే కిండర్ గార్డెన్ ఫ్రోబెల్ది అయితే ఆట యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు అని ఉంటుందండి. ఆట యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పాడు. అదే మాంటిసోర్ అనుకోండి, పిల్లలు ఆట ద్వారా నేర్చుకోవాలని చెప్పాడండి. నెక్స్ట్, అదే పియాజే అనుకోండి, ఆటను సంజ్ఞానాత్మక వికాసంలో ఒక భాగంగా భావించారండి. ఎవరు? పియాజే అండి. అదే వైగోటిస్క్ అనుకోండి, ఆట సామాజిక సాంస్కృతిక వికాసంలో కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పడం జరిగిందండి. నెక్స్ట్, బ్రోనర్ అభ్యాసం గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. బ్రోనర్ అభ్యాసం గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. నెక్స్ట్, పియాజే వికాస దశల గురించి ఇచ్చారండి. పియాజే వికాస దశలు అండి మనందరికీ తెలుసు, ఇవన్నీ కూడా చాలాసార్లు చదివేస్తాం. 4 రకాలు ఉంటాయి. జ్ఞానేంద్రియ చలనాత్మక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. జ్ఞానేంద్రియ చలనాత్మక దశ పుట్టినప్పటి నుంచి 2 సంవత్సరాలు ఉంటుంది. పూర్వ ప్రచాలక దశ 2 నుంచి 7, మూర్త 7 నుంచి 11, అమూర్త 11 నుంచి అంతకంటే ఎక్కువ వరకు, ఇవన్నీ కూడా ఉంటాయండి. నెక్స్ట్ కోల్బర్గ్ నైతిక వికాస దశల గురించి కూడా ఇవ్వడం జరిగిందండి. సింపుల్గా 3 స్థాయిలు ఉంటాయి. పూర్వ సాంప్రదాయ స్థాయి, దీనిలో 2 దశలు ఉంటాయి. సాంప్రదాయ స్థాయి, దీనిలో 2 దశలు ఉంటాయి. ఉత్తర సాంప్రదాయ, ఇందులో కూడా 2 దశలు ఉంటాయండి. ఇదండి వీడియో. నచ్చితే ఈ ఎక్స్ప్రెషన్ నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.